తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జగదాత్రి సీరియల్ జీ తెలుగులో రాత్రి 9 గంటలకి సక్సెస్ఫుల్ గా టెలికాస్ట్ అవుతోంది. చక్కటి కథా కథనాలతో చక్కటి సస్పెన్స్ తో ఈ సీరియల్ ప్రేక్షకులని విశేషంగా అలరిస్తోంది. ఈ సీరియల్లో దీప్తి మన్నే, దర్శ్ చంద్రప్ప ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. జగదాత్రి కేదార్లుగా, మరోవైపు జేడీ కేడీలుగా రెండు వైపులా ఈ సీరియల్లో ప్రేక్షకులని అలరిస్తున్నారు. అయితే ఈ ధారావాహికలో నటిస్తున్న మరో నటుడు సీరియల్ నుండి క్విట్ అయ్యారు. ఇదివరకే ఈ సీరియల్లో కొన్ని క్యారెక్టర్స్ ని రీప్లేస్ చేశారు. మొదట కాచి క్యారెక్టర్ లో నటిస్తున్న నటిని రీప్లేస్ చేశారు. జగదాత్రి తండ్రి క్యారెక్టర్ లో నటిస్తున్న యాక్టర్ ని కూడా రీప్లేస్ చేశారు. ప్రస్తుతం మరో క్యారెక్టర్ లో నటిస్తున్న నటుడిని కూడా రీప్లేస్ చేశారు. కాచికి జోడీగా నటిస్తున్న బూచి క్యారెక్టర్ లో నటుడిని కూడా రీప్లేస్ చేశారు. బూచి క్యారెక్టర్ లో ఇంతవరకు నాగిరెడ్డి సూర్య యాక్ట్ చేశారు. అయితే ఫన్నీ రోల్ లో జగదాత్రి సీరియల్లో నాగిరెడ్డి సూర్య చక్కగా పర్ఫామ్ చేశారు. అయితే నాగిరెడ్డి సూర్య ఇటీవల ఈ సీరియల్ నుండి క్విట్ అయ్యారు. ప్రస్తుతం జగదాత్రి సీరియల్లో బూచి క్యారెక్టర్ లో కొత్త నటుడిని తీసుకొచ్చారు. మొదటగా ఆడవేషంలో జూలియట్ గా బూచి క్యారెక్టర్ లో రాకేష్ ఎంట్రీ ఇచ్చారు. రాకేష్ ఇప్పటి వరకు కన్యాదానం, సుందరి, ఆకాశమంతా, రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, కాంతారా ఇలా చాలా సీరియల్స్ లో నటించారు. ప్రస్తుతం రాకేష్ జగదాత్రి సీరియల్లో బూచి క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. దాదాపుగా 2 వారాల నుండి కేదార్ కి ప్రేయసిగా జూలియట్ ఆడవేషంలో బూచి క్యారెక్టర్ ని చూపిస్తున్నారు. అయితే నిన్నటి ఎపిసోడ్ లో నార్మల్ గెటప్ లో ఈ నటుడిని చూపించడం జరిగింది. బూచి క్యారెక్టర్ లో నాగిరెడ్డి సూర్యకి బదులుగా రాకేష్ కు రావడం మీకెలా అనిపిస్తోంది? జగదాత్రి ధారావాహికపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.